వెల్కమ్ టు ద క్యాష్ బెడ్ యూట్యూబ్ ఛానల్ గాయ్స్. ఈరోజు నేను సూపర్ ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో కాదు, టైప్స్ ఆఫ్ డెట్ రీపేమెంట్. మీకు ఆల్రెడీ మీరు చాలా తెలుగు ఛానల్స్ లో చూసుంటారు, మనం అప్పుని ఎట్లా కట్టాలి అది అని. లైక్ గోల్డ్ తెచ్చి ముందు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉన్నాయి కట్టేసేయండి అని. అవన్నీ ఏంటంటే యాక్చువల్ గా టిప్స్ అనమాట, మీ లోన్ ని రీపే చేయడానికి టిప్స్ అనమాట అవి. బట్ ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే అప్రోచెస్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మీకు ఐడియా వచ్చింది. స్నోబాల్ అప్రోచ్, అవలాంచ్ అప్రోచ్ అంటారు వీటిని. ఓకే, సో మీరు డెట్ ని ఈ 2 మెథడ్స్ లో, ఈ 2 అప్రోచెస్ ద్వారా మీరు మీ డెట్స్ ని క్లోజ్ చేయొచ్చు అనమాట. ఓకే, కమింగ్ ఇన్ టు డీటెయిల్. ఫస్ట్ స్నోబాల్ అప్రోచ్. స్నోబాల్ అప్రోచ్ అంటే ఏంటంటే మీరు ఆ పేరు వింటేనే మీకు గుర్తు రావాలన్నమాట. ఎట్లా అంటే ఇప్పుడు ఒక పెద్ద మంచు పర్వతం ఉంది, దాని మీద చిన్న స్నో అట్లా రోల్ అవుతా కిందకు వచ్చేసరికి పెద్దగా అయిపోద్ది అనమాట, పెద్ద బాల్ షేప్ లో. అవునా? సో ఆ కాన్సెప్ట్ తోనే పెట్టిన పేరు ఇది. అంటే మీరు సేమ్ ఆ ఎగ్జాంపుల్ లానే చిన్న ఉన్న లోన్ అమౌంట్స్, అంటే చిన్న అమౌంట్స్ ఉంటాయి కదా, మీకున్న లోన్స్ అన్నిటిని తీసుకొని వరుసగా చిన్న నుంచి పెద్ద అమౌంట్ వరకు పెట్టుకుని ఫస్ట్ చిన్న అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని పే చేసుకుని నెక్స్ట్ దానికంటే కొంచెం పెద్ద అమౌంట్, నెక్స్ట్ దానికంటే కొంచెం పెద్ద అమౌంట్, అట్లా రీపే చేసుకుంటూ రావాలి. ఆ అప్రోచ్ నే స్నోబాల్ అప్రోచ్ అంటారు. ఓకే, సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మ్యాథమెటికల్ గా బెనిఫిట్ ఉండదు. దీనివల్ల ఏంటంటే జస్ట్ సైకలాజికల్ బెనిఫిట్ అనమాట. అంటే లైక్ ఇప్పుడు మనిషికి ఒక 5 టైప్ ఆఫ్ అప్పులు ఉన్నాయి. ఓకే, క్రెడిట్ కార్డు, హౌసింగ్ లోన్, సంథింగ్ అట్లా 5 రకాల లోన్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఇప్పుడు అతను అన్నిటిలో కల్లా తక్కువది ఫస్ట్ పే చేశాడు అనుకోండి, కొంచెం సైకలాజికల్ గా అడ్వాంటేజ్ వచ్చింది అనమాట. అంటే అమ్మాయ ఇంకా 4 ఉన్నాయి, అమ్మాయ ఇంకా 3 ఉన్నాయి అని. ఎందుకంటే నువ్వు ఫస్ట్ అన్నిటికంటే తక్కువ ఉన్నది పే చేస్తావు కదా. సో సైకలాజికల్ గా నీకు ఒక ఎమోషనల్ గా మోటివేషన్ ఉంటుంది అనమాట అది. ఓకే, సో ఆ టైప్ ఆఫ్ అప్రోచ్ ఇది స్నోబాల్ అప్రోచ్. మీకు చూస్తే మీకు స్క్రీన్ మీద కనబడుతుంది దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, డ్రాబ్యాక్స్ ఏంటని. ఓకే, సో ఇది స్నోబాల్ అప్రోచ్ కదా. నెక్స్ట్ ఏంటంటే అవలాంచ్ అప్రోచ్ అంటారు నేను. ఓకే, సో ఈ అప్రోచ్ ఏంటంటే దీని ద్వారా మీరు ఫస్ట్ ఏదైతే ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయాలో, ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ పడుతుందో మీకున్న లోన్స్ లో, దాన్ని రీపే చేయమని చెప్తాడు. అర్థమైందా? స్నోబాల్ లో ఏది తక్కువ అమౌంట్ ఆఫ్ మీరు పే చేయాల్సిన లోన్ ఉంటుందో అది పే చేయమంటాడు. బట్ అవలాంచ్ లో ఏంటంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ దేనికి పడుతుందో దాన్ని రీపే చేసేయమంటాడు ఫస్ట్. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉన్నది ఫస్ట్ రీపే చేయకపోతే మీరు దాన్ని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పే చేస్తా రావాల్సి వస్తుంది లాస్ట్ వరకు. సో ఫస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉందో దాన్ని తీసేసేయండి, దాన్ని పే చేసేయండి అని. మ్యాథమెటికల్ గా ఇది బెస్ట్ అనమాట. బట్ సైకలాజికల్ గా ఇది కాదు. ఎందుకంటే మీరు ఫస్ట్ ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉన్నది, ఎక్కువ లోన్ ఉన్నది పే చేస్తున్నారు కాబట్టి మీకు అంత ఈజీగా ఒక లోన్ కూడా క్లియర్ అవ్వదు ఎర్లీగా. మీకు టైం పట్టిద్ది క్లియర్ అవ్వడానికి, ఎందుకంటే పెద్ద లోన్ కదా. సో అంత మోటివేషనల్ గా ఇది కరెక్ట్ కాదు. బట్ మీకు మోటివేషన్ అవ్వాలనుకంటే కనుక మీరు స్నోబాల్ అప్రోచ్కి వెళ్ళొచ్చు, లేదంటే కనుక అవలాంచ్ అప్రోచ్కి వెళ్ళొచ్చు. అదనమాట డిఫరెన్సెస్ కూడా చూడండి, మీకు ఇంకా క్లారిటీగా అర్థమైంది. అలాగే ఈ PDF కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా ఉంటుంది, ఇంకా మీరు డీటెయిల్ గా చూడొచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ రెండింటికి ఎక్స్ప్లెనేషన్ ప్రాక్టికల్ గా మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మనకి ఏమేమి టైప్ ఆఫ్ లోన్స్ ఉన్నాయి అని చెప్పి అక్కడ ఎంటర్ చేస్తే అప్పుడు వాళ్ళే అనాలిసిస్ చేసి స్నోబాల్ అప్రోచ్ బెటరా లేకపోతే అవలాంచ్ అప్రోచ్ బెటరా అని చూపిస్తారు. ఓకే, వెయిట్. సో ఇట్లా మ్యాగ్నిఫై మనీ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. సో మీరు వెబ్సైట్ లో స్నోబాల్ వర్సెస్ అవలాంచ్ క్యాలిక్యులేటర్ అని తీసుకుని ఇట్లా కిందకు వచ్చి ఇక్కడ చూసారా, నేను ఇక్కడ క్రెడిట్ కార్డ్ ఏ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనమాట. కార్డ్ బ్యాలెన్స్, APR అంటే యాన్యువల్ పర్సెంటేజ్ రేట్, అంటే ఇంట్రెస్ట్ రేట్ అనమాట అది. నెక్స్ట్ మినిమం మంత్లీ పేమెంట్, మంత్లీ ఎంత పే చేయాల్సి వస్తుంది. అట్లా కార్డ్ ఏకి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చాను. నెక్స్ట్ కార్డ్ B కూడా డీటెయిల్స్ ఇచ్చాను అనమాట. ఓకే, ఆ కార్డ్ A, కార్డ్ B 2 డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కింద ఇక్కడ డౌన్లోడ్ యువర్ పర్సనల్ ప్లే ఆఫ్ అని అది క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది అనమాట. ఇట్లా డేటా, క్రెడిట్ కార్డ్ ఏ, బ్యాలెన్స్, ఇంట్రెస్ట్, మినిమం పేమెంట్. సో ఇక్కడ ఏం చెప్తుంది చూడండి, యువర్ టోటల్ మినిమం మంత్లీ పేమెంట్స్ 275. If you continue pay just monthly on both accounts, the calculator shows it will take you 12,709 and 47 months under స్నోబాల్ మెథడ్. అంటే ఇప్పుడు ఉన్న ఆ ఇచ్చిన డేటా ప్రకారం మనం కనుక స్నోబాల్ మెథడ్ ఫాలో అయితే 12,709 పే చేయాలి. అది 47 months పడుతుంది. ఓకే, అదే గనక
మీరు అవలాంచ్ మెథడ్ తీసుకుంటే 12,201 అంటే ఒక 500 సేవ్ అవుతుంది. దట్ 2 months ఎర్లీగానే క్లోజ్ అయిపోతుందంట. అర్థమైందా మీకు? సో అట్లా అనమాట. సో మీకు ఉన్న డెట్స్ని అట్లా క్లియర్గా మెన్షన్ చేసుకొని ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుంది, మినిమం ఎంత పే చేయాలి, మంత్లీ అవుట్ స్టాండ్ మినిమం బ్యాలెన్స్ ఎంత పే చేయాలి అలా లిస్ట్ అవుట్ చేసుకొని మీకు స్నోబాల్ మెథడ్, అవలాంచ్ మెథడ్ అని అట్లా మనం చెక్ చేసుకొని దాన్ని బట్టి మనం ప్రయారిటీ ప్రకారం మన లోన్స్ అనేది రీపే చేసుకోవచ్చు అనమాట. యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ యూ కెన్ కామెంట్ డౌన్ or drop a mail at askcashpay@gmail.com or simply you can fill the form which is available in description. సో ఇట్లా మీకు ఇప్పుడు సంబంధించిన PDF కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా ఉంటుంది. or you can contact us in WhatsApp 8523036292. Please like, share and subscribe Cashpay. Thank you.